అరే ఏమైందిరా? బాధగా ఉందిరా. అన్ని టైం తుమ్కో ఎక్స్క్యూజ్ करना रहता ना वीडियो కోసం. కాదురా, నాకు జలుబు చేసింది. ఏంటి దగ్గు? దగ్గు చేసింది. అవునా? సో వీడియో క్యాన్సిల్. ఫోన్ में क्यों नहीं చెప్పాలా? मैं नहीं आते आज. అంటే చేస్తా, అంటే నాకేమి కర్రీస్ తినాలనిపించట్లేదు. సో అందుకనే నేను ఏమనుకుంటున్నానంటే మంచి స్పైసీగా జలుబు చేసింది కదా, మంచిగా స్పైసీగా రోటి పచ్చడి చేయాలనుకుంటున్నా. సరే, వంకాయ టమాటో రోటి పచ్చడి చేద్దాం పద. ఫ్రెండ్స్ నమస్కారం, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఈ రోజు हम बनाएंगे मैडम का स्पेशल रोटी पचड़ी चपाती. वो रोटी नहीं, रोटी मीन्स रोल पचड़ी. रोटी ओके, वो स्टोन वाला. ओके, हैंड स्टोन ग्राइंडर से रोटी అంటే ఇవే చపాతీ అంటే. मेरे को तो रोटी चपाती लगता ना. ఓకే అది కరెక్టేలే. మేము రోటి పచ్చడి అంటాం అన్నమాట, రోటీలో చేస్తాం కాబట్టి. సరే, సో सब रेडी करके रखा है. పెట్టుకున్నా, నీకు ఫోన్ చేసా కదా అందుకే. చలో చలో. పచ్చడి, టమాటో పచ్చడి కోసం ఇంత కావాలా? వంకాయ టమాటో పచ్చడి కోసం ఏ కావాలా? అవన్నీ కావాలి. వాష్ చేసి నీట్ గా పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు దీంట్లోనే చేసుకుందాం. ఇది యువర్ మ్యారేజ్ కా రోలు కాదు, మా గ్రాండ్ మదర్ రోల్, అమ్మమ్మ రోలు. అమ్మమ్మ సే తుమ్కో ఆయా? మే లేకే ఆయా. ఓకే ఓకే. సో ఏంటి ఇది? ఏం లే, జస్ట్ రెడీగా పెట్టుకున్నాను అంతే. స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఓకే, సో ఆయిల్ హీట్ అయింది కదా. పచ్చిమిర్చి సారీ పచ్చిమిర్చి ఇవ్వు అంటున్నా, అక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి. జీలకర్ర వేసుకున్నాం కదా. కరివేపాకు కూడా వేగిపోయింది కదా. జీలకర్ర కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మంచిగా వేయించుకోవాలి. చూడు, పచ్చిమిర్చి మంచిగా వేగిపోయినాయి కదా. సో వీటిని అయితే మనం తీసేసుకున్నాం. ఓకే, తీసేసుకోవాలి. ఇగో వంకాయ అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకోకూడదు, ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది. అండ్ వాటర్లో వేసుకుంటే ఓకే, కానీ ఇది మళ్ళీ కండ్రెక్కినట్టు అవుతుంది అనమాట. సో అందుకనే వంకాయని మాత్రం అప్పటికప్పుడు కట్ చేసి వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. వంకాయ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెమే ఏంటంటే ఇవి టేస్ట్ చేంజ్ అవ్వకుండా కొంచెం వేసుకుంటే ఓకే. మళ్ళీ మనం పచ్చడిలో వేసుకున్నాం కొంచెం జస్ట్ తొందరగా మగ్గిపోతుంది అనమాట. సరే, సామెత తెలుసా? వగలమారి వంకాయ సెగ లేకుండా ఉడుకుతుందంట. ఏంటి? దట్ ఈస్ వన్ లైక్ ఓ లైన్స్. ఎస్. చూడు, ఇక వంకాయలు కూడా వేగిపోయాయి. వంకాయలు కూడా తీసేసుకున్నాము. ఓకే, తర్వాత టమాటా కుక్ करते. ఎస్, మనము టొమాటోస్ వేసుకుంటాం. బాగా జలుబు చేసింది రీత, అందుకనే పచ్చడి కారంగా తినాలి. పూరా కోల్డ్ నికాల్ జాతా. కొంచెం మోర్ మగ్గుతుంది, ఇంకొంచెం మగ్గాలి. ఇగో చూడు, ఇక్కడ వేడివేడి రైస్ కూడా రెడీ ఉంది. आज राइस एंड पचड़ी है तुम्हारा. సరే, వేడివేడి అన్నం, వంకాయ టమాటా పచ్చడి, నెయ్యి వేసుకొని తినాలి. ఓకే, సో ఇది కంప్లీట్. టమాటో మగ్గిపోయింది, అయిపోయింది. మనం ఇప్పుడు రోడ్ దగ్గరికి వెళ్ళిపోదాం పద. చలో పద. ఓ వావ్, సెటప్ ఉంది. ఓకే, నేను ఒక 5 వంకాయ, ఎన్ని తీసుకున్నా? 4 or 5? 4 వంకాయలు. 4 5. ఓకే, ఒక 5 వంకాయలు తీసుకున్నా కదా. 4 వంకాయలకి ఒక 5 టమాటోస్ తీసుకున్నా. సో ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నా అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే,
కానీ రీత రోట్లో నూరుకున్న పచ్చడి ఎంత టేస్ట్ బాగుంటుంది తెలుసా? మా అమ్మమ్మ చేస్తుంది రీత, బాబా సూపర్ ఉంటుంది తెలుసా? అసలు ఇప్పుడు ఆ టేస్ట్ ఎవరికి వస్తలే కదా. అసలు ఇప్పుడు అన్ని గ్రైండర్స్ మిక్సీస్ అవే అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎవరికి ఓపిక ఉంది చెప్పు ఈ వీటిలలో? పచ్చిమిర్చి అయిపోయింది కదా. నెక్స్ట్ వంకాయ వేస్తాం. వంకాయ का పచ్చడి मैं आज फर्स्ट टाइम देख रही. అవునా? ఇప్పుడు దాకా తెలీదా? టమాటోస్ కూడా వేసేసుకుందాం. సరే. तो टमाटोस కూడా मिक्स करना, अन्य मिक्स करके रेडी करना. अरे इधर नहीं हुआ. इसमें చింతకాయ नहीं डालो. చింతపండు అని టమాటోస్ వేసుకున్నాం కదా. నాకైతే పులుపు సరిపోతుంది. ఒకవేళ కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం చింతపండు నానబెట్టి వేసుకోవచ్చు. మేము ఎక్కువ పులుపు ఎక్కువ తినం రీత, సో అందుకనే చింతపండు వేయట్లేదు నేను. ఈ టమాటోస్ లో వచ్చే పులుపే సరిపోతుంది నాకైతే. చూడు రీత, పచ్చడి అయితే అయిపోయింది. ఓకే చూడు రీత, ఇగో పచ్చడి అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తీసుకున్నాం. ना स्मेल देख रहे हो ना? చూడు, वो ग्राइंडर में स्मेल मालूम नहीं चलता, अभी पूरा घर में पचड़ी स्मेल आ गया. చూడు वाह, బాగుందా? చాలా చాలా బాగుంది. మీకు కూడా కావాలా? లేదు, చాలా అంటే చాలా బాగుంది. చూడు, जो पचड़ी लवर्स के लिए तो बेस्ट है. అదే. सो अभी क्या करना? टेस्ट करना. ऑलरेडी टेस्ट कर लिया स्मेल का. రోటి పచ్చడి అయిపోయింది రీత. हाँ, ఇది ఒక్కటి తింటేమో चलो चलो తిన్ను. వైట్ రైస్ అందులో మిక్స్ చేసుకొని తినాలి. తిన్ను, కోల్డ్ కమ్ हो जाता तुम्हारा. అదే వైట్ రైస్ ఉంది, ఇప్పుడే ఉండే కదా, అందులో వేసుకొని తిందాం. व्हाइट राइस लेके आओ तुम्हारे लिए. తుమ్మి కానా? मैं नहीं खाती. కొంచెం తినాలి. मैं नहीं తినాలి. मैंने తినాలి. हाँ हाँ, तुम तीनों टेस्ट करो, बताओ अपना ऑडियंस को कैसा बना है. అంటే సూపర్ స్పైసీ స్పైసీగా, కారం కోల్డ్ కారం. कैसा लग रहा है योर ये नोको? అదే తింటుంటే మస్తు ఉంది. ఎందుకంటే జలుబు చేస్తే ఏం కూరలు తినబుద్ధి కావు కదా. पूरा टेस्ट చేదు చేదు हो जाता ना. అదే చెప్పా కదా, జలుబు దగ్గు ఇవన్నీ ఉండడం వలన తినబుద్ధి కావట్లే. అందుకనే వాళ్ళ రోటి పచ్చడి చాలా సీరియస్లీ ఇట్స్ లుకింగ్ సో యమ్మీ. చాలా కొంచెం ట్రై చేయి, కొంచెం స్మెల్ కొంచెం టేస్ట్ చూడు, కొంచెం టేస్ట్ కొంచెం చూడు, స్మెల్ చాలే, కొంచెం టేస్ట్ చూడు. बट इट्स रियली थोड़ा सा टेस्ट किया, सॉल्ट एंड पुలుపు. చాలా అంటే చాలా బాగుంటది. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.